హలో బడీస్, ఈ రోజు మన మూవీ రివ్యూ వచ్చి డోంట్ లిజన్. ఈ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు గోస్ట్ క్రిటిక్స్. డోంట్ లిజన్ ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, నైస్. ఇది ఒక స్పానిష్ హారర్ మూవీ. మనకి ఇంగ్లీష్ ఆడియో కూడా ఉంది, బట్ నో తెలుగు అండ్ హిందీ లాంగ్వేజ్. 2020లో డోంట్ లిజన్ అనే మూవీ నెట్ఫ్లిక్స్ లో వచ్చింది. సో మీరు చూడాలని అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో చూడండి. ఈ మూవీ ప్లాట్ కి వస్తే, ఒక ఫ్యామిలీ కొత్త హౌస్ కి షిఫ్ట్ అవుతారు. అయితే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ ఇంటిని ది హౌస్ ఆఫ్ ది వాయిసెస్ అని పిలుస్తారని. ఆ ఫ్యామిలీలో ఒక 9 years కుర్రోడు ఉంటాడు. ఆ అబ్బాయి పేరు ఇరిక్. అయితే ఈ ఇరిక్ కి ఒక గొంతు వినపడుతూ ఉంటుంది. అసలు ఆ గొంతు ఎవరిది అంటే ఎందుకని ఆ ఇంట్లో ఇలా వాయిసెస్ వస్తున్నాయి, దీని కారణాలు ఏంటి అండ్ గొంతుతో ఈ ఫ్యామిలీకి వచ్చే సమస్యలు ఏంటి, ఎలా ఇవన్నీ ముగిస్తారు అనేది ఈ మూవీ. లాస్ట్ క్లైమాక్స్ అయితే బాగుంది. ఆ ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓవరాల్ బాగుంది మూవీ అయితే. మిడిల్ ఆఫ్ ది మూవీ కొంచెం బోర్ కొట్టవచ్చు, కొంచెం లాగ్ అనే ఫీలింగ్ వచ్చింది. ఈ మూవీలో స్కేరీ ఎలిమెంట్స్ ఒక 40 to 50% ఉంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, కానీ మీరు ఈ మూవీ అందరితో కలిసి చూడవచ్చు. ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు. నోట్, పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉంది, చూడండి. ఈ మూవీకి IMDb రేటింగ్ వచ్చి 6.1 అండ్ నా రేటింగ్ 2.5 హాలోస్. ఈ మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా హారర్ మూవీ ఆర్ వెబ్ సిరీస్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను రివ్యూ ఇస్తాను. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ ని సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.